హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. సో ఈరోజైతే మన వీడియోలో ఆనపకాయ తాలింపు కర్రీ అయితే ఎలా చేసుకోవాలని చూసేద్దాం. చాలామంది కుక్కర్లో వేసిన తర్వాత తాలింపు పెట్టుకున్న దాంట్లో ఆనపకాయ ముక్కలు అయితే మళ్ళీ వేసేసుకుంటారు కుక్కర్లో నుంచి దించి. సో నేనైతే అలా చేయను. ఆనపకాయలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదే వాటర్తో దీన్ని మగ్గించుకొని మంచిగా తాలింపు పెట్టుకొని అందులోనే మగ్గించుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను ఇందులో అయితే ఎటువంటి కారాలు అయితే యాడ్ చేయను అనమాట. సో ఇందులో అయితే నేను ప్రతి కూరలో వేసినట్టే చిన్న పసుపు అయితే నాకు వేయడం అలవాటు. సో పసుపు అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మొన్న సాంబార్లో మిగిలిపోయిన ఆనపకాయ ఉందని చెప్పాను కదా, సో అదే ఆనపకాయతో అయితే కూర చేస్తున్నాను. దీన్ని అయితే మంచిగా పిక్కలు తీసి వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో పెనం పెట్టాను స్టవ్ మీద. మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అయితే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి, తర్వాత ఏంటంటే తాలింపు దినుసులండి, జీలకర్ర, పోపులు, అలాగే మిర్చి, తర్వాత ఏంటంటే కరివేపాకు, ఇవన్నీ వేసి అయితే నేను మంచిగా అయితే తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. సో తాలింపులో ఇవి మంచిగా బ్రౌనిష్ కలర్ ఇట్లా రావాలి. ఇలా వస్తేనే మనకి ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేశాను. ఇందులో తాలింపులో వేసింది కాకుండా నేను నెక్స్ట్ మళ్ళీ కూడా వేసాననమాట. సో ఇలా అయితే ఆనపకాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గడానికైతే ఉప్పునైతే యాడ్ చేయాలి. అలానే చిన్న పసుపునైతే నేను యాడ్ చేశాననమాట. నాకైతే అలవాటు ప్రతి కూరలో వేయడం అనేది. పసుపు అయితే యాంటీబయాటిక్ కదా, సో వేసుకుంటే మంచిదని చెప్పి మంచిగా మూతెట్టి మగ్గించాక చూడండి వాటర్ ఎలా దిగిందో. సో ఇదే వాటర్తో నేను ఇలానే మగ్గిస్తాననమాట. ఈసారి మనం ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూసారా మంచిగా మగ్గిపోయి కూర అయితే ఎలా రెడీ అయిందో. సో హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయిందనమాట. నాకైతే అంటే మనం ఏ కూరైనా ఎంత బాగా ఉడికిస్తే అంత రుచిగా అయితే ఉంటుంది. సో చూడండి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టైం లేకపోతే కుక్కర్లో వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇలా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అంతవరకు మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.